గోలతో ప్రపంచం ఊగిపోతోంది. ఫుట్బాల్ కిక్కులో మునిగి తేలుతోంది. గెలిచిన జట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటే ఓడిన జట్లపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. సౌత్ కొరియా కోచ్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే జపాన్ కోచ్ పరిస్థితి మరోలా ఉంది. గ్లోబల్ గా సాకర్ వరల్డ్ కప్ ఫలితాలు గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. గెలుస్తాయనుకున్న జట్లు ఓడుతున్నాయి, ఓడిపోతాయనుకున్న జట్లు గెలుస్తున్నాయి. నాకౌట్లో ఎప్పుడూ విక్టరీ కొట్టిన జట్లు కూడా గెలుపు గోల్తో అభిమానులకు కిక్కిస్తున్నాయి. ఓవరాల్ గా సాకర్ ప్రపంచ కప్ ఇప్పుడు హీట్ పెంచుతోంది. ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ లో ఫేవరెట్స్ అనుకున్న జట్లు కొన్ని ఇంటి దారి పడితే మరికొన్ని మాత్రం రేస్ లో దూసుకుపోతున్నాయి. అండర్ డాగ్ గా బరిలో దిగిన జట్లు కూడా ఫేవరెట్లకే దడ పుట్టిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న సాకర్ సంగ్రామంలో మ్యాచ్లు మలుపులు తిరుగుతూ పల్స్ ను పెంచేస్తున్నాయి. ఫలితాలను స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన అభిమానులు కొన్ని చోట్ల హద్దులు దాటుతున్నారు. మరికొన్ని చోట్ల స్పోర్టివ్ స్పిరిట్ ను చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఎపిసోడ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పడానికి సౌత్ కొరియా ఇప్పుడు ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచ కప్ లో సౌత్ కొరియా జర్నీ గ్రూప్ దశకే పరిమితం కావడంతో హెడ్ కోచ్ హాంగ్ మ్యూంగ్ బో టార్గెట్ అయ్యాడు. జట్టు ఫ్లాప్ షోకు బాధ్యత వహించాడు. సారీ చెప్పి రాజీనామా కూడా చేశాడు. అయినా సౌత్ కొరియా అభిమానులు శాంతించటం లేదు. రగిలిపోతూనే ఉన్నారు. చంపేస్తామంటూ ఆన్లైన్ లోనూ బెదిరింపులకు దిగుతున్నారు. టీమ్ కాంబినేషన్ సరిగా లేకపోవటం వల్లే సౌత్ కొరియా ఓడిందనే విమర్శలున్నాయి. కీలక మ్యాచ్ లో కెప్టెన్ ను బెంచ్ మీద కూర్చోపెట్టడం పైన దుమారం రేగింది. విమానాశ్రయంలోనూ అభిమానుల నుంచి హెడ్ కోచ్ తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నాడు. పోలీసులు భారీ బందోబస్తు కల్పించాల్సి వచ్చింది. సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సైతం ఫుట్బాల్ జట్టు ఫ్లాప్ షోపై డిసప్పాయింట్ అయ్యారు. టాలెంట్ కంటే గ్రూప్ పాలిటిక్స్ కు ప్రయారిటీ ఇస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. హాంగ్ నియామకం వెనుకాల తీసుకున్న నిర్ణయాలు, ఫుట్బాల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన విషయాలపై విచారణకు ఆదేశించారు. నాకౌట్ కు సౌత్ కొరియా వెళ్లకపోవడంతో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లో సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు.